సినిమా అయిన నేను మిస్టర్ బి మ్యాటర్లోకి వెళ్దాం. ఫీలింగ్ వెరీ నైస్. ధ్రువ సెకండ్ డే కలెక్షన్స్ గురించి వింటుంటే ఓ జెన్యూన్ కంటెంట్, స్టార్ స్టామినా, పాజిటివ్ టాక్, పవర్ కలగలిసి ఏం చేయగలవో చూపిస్తున్నాయి అనిపిస్తుంది. తొలి రోజున కలెక్షన్స్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం నిరాశపరిచిన రెండో రోజున ధ్రువ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ నే రాబట్టుకున్నాడు. అన్ని ఏరియాల్లోనూ ఉత్సాహం కలిగించే బిజినెస్ నే ధ్రువ చూశాడు. రెండో రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఆల్మోస్ట్ 5 కోట్ల షేర్ వసూలు చేయటం విశేషం. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు ధ్రువ మీద. యుఎస్ లో ప్రీమియర్స్ కొంత నిరాశపరిచిన తొలి రోజు కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి, కానీ రెండో రోజు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. రెండో రోజున యుఎస్ లో ధ్రువ $3,42,000 వసూలు చేసి అమెరికా తెలుగు వాళ్ల ఆదరణను కూడా దక్కించుకున్నాడు అని హింట్ ఇచ్చేశాడు. ప్రీమియర్స్ ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ $8,12,000 చేరిపోయాయి. ఊపు చూస్తుంటే మూడో రోజున కూడా ధ్రువ యుఎస్ బాక్స్ ఆఫీస్ ని రాక్ చేయడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఒక అభిప్రాయానికి వచ్చేసారు, వీకెండ్ ని గ్రాండ్ గా కంప్లీట్ చేసి $1 మిలియన్ క్లబ్ లో ధ్రువ ఎంటర్ అయిపోతాడు అని. యుఎస్ లోనే కాదు, మూడో రోజున ధ్రువ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే సందడి చేశాడు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 15 కోట్ల షేర్ వసూలు చేసిన ధ్రువ మూడో రోజు కలెక్షన్లతో 20 కోట్ల మార్క్ ని టచ్ చేస్తాడు అని ఊహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధ్రువ 2 రోజులకి 22 కోట్ల షేర్ వసూలు చేసిందన్నది రిపోర్ట్. వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత ధ్రువ 30 కోట్ల మార్క్ దగ్గరగా వచ్చే అవకాశాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాలిడ్ స్ట్రాంగ్ సెకండ్ డే కలెక్షన్స్ చూసిన తర్వాత వర్గాలతో సంబంధం లేకుండా అందరూ ధ్రువాన్ని ఓన్ చేసుకున్నారని అనిపిస్తుంది. నమ్మకం అయితే గట్టిగానే కనిపిస్తుంది. కొంతమంది ఏమో కానీ అంటూ కొన్ని అనుమానాలను చూపెడుతున్నారు. వాటి ప్రభావం సినిమా మీద ఉందా లేదా అన్నది వీక్ డే స్టార్టింగ్ రోజున తేలిపోద్ది. పోతే ఇంకో హ్యాపీ న్యూస్ ఏమిటి అంటే మండే కూడా గవర్నమెంట్ హాలిడే, ఈద్ మిలాదున్ నబీ హాలిడే. గవర్నమెంట్ ఆఫీసులు, బ్యాంకులు, స్కూల్స్ లేవు. సో ఇది ధ్రువకి కలిసి వచ్చే అంశమే. ఇక మంగళవారం నాడు స్కోర్ అయ్యే కలెక్షన్స్ ను బట్టి ధ్రువ సినిమా మీద ఆడియన్స్ ఎటువంటి అభిప్రాయానికి వచ్చారో అన్న దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం అయితే ధ్రువ సినిమాకి సంబంధించి మార్కెట్ లో మంచి జోష్ కనిపిస్తుంది. ఆ జోష్ తగ్గకూడదు, అలాగే కొనసాగాలి అని కోరుకుందాం. ఫస్ట్ డే టాక్ లో కొంత వీక్నెస్ కనిపించింది. ఆ వీక్నెస్ ని స్ట్రాంగ్ చేయాలని కొంతమంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. బట్ ఆడియన్స్ ఊహించిన విధంగా రెస్పాండ్ అయ్యి రెండో రోజుతో వాళ్ళు ఎవరికి అర్థం కారు అని నిరూపించుకున్నారు. పోతే సినిమాకి సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్నోళ్ళు వీకెండ్ లో ఏ స్టార్ హీరోకైనా ఈ మాత్రం హడావిడి ఉంటది. వీక్ డేస్ మొదలైన తర్వాత ఇంత జోర్ ఉండకపోవచ్చు అన్న అభిప్రాయంతోనే ఉన్నారు. వాళ్ళ లాజిక్ ఏమిటి అంటే, రామ్ చరణ్ తన స్టార్ స్టామినాకి తగ్గ సబ్జెక్ట్ ని ఎంచుకోలేదు. ఈ సబ్జెక్ట్ ని నానియో ఆ రేంజ్ హీరో వేరెవరైనా చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది. చరణ్ ఈ సబ్జెక్ట్ ని ఎంచుకుని పొరపాటు చేసినట్టే. ఆయన్ని అమితంగా అభిమానించే వాళ్ళు ఈ సినిమాని ఓన్ చేసుకోవడం కష్టంగానే కనిపిస్తుందని మాట్లాడుతున్నారు. నాకు విషయం అర్థం కావట్లేదు. రచ్చ నాయిక్ కంటే బ్యాడ్ స్టోరీనా ఇది? మామూలు కథలనే తన స్టామినాతో, తన మాస్ పవర్ తో బ్లాక్ బస్టర్లను చేశాడు చెర్రీ. అలాంటిది ఓ దమ్మున్న సబ్జెక్ట్ ని జనాలకి చేరువ చేయలేడా? హీ క్యాన్. పెద్ద విప్లవం ఏమీ జరగాల్సిన అవసరంలా. జనాలు ఆలోచించే విధానానికి సంబంధించిన సెట్టింగ్స్ లో చిన్న అడ్జస్ట్మెంట్ జరిగితే చాలు, ధ్రువ ముందు సంచలనం సరెండర్ అయిపోద్ది. చాలా మంచి సబ్జెక్ట్ తో రూపొందిన ధ్రువ బాగా ఆడాలి భయ్యా. ఎందుకంటే డబ్బులు వచ్చాయా లేదా అన్న సంగతి తర్వాత, బాగోని స్క్రిప్ట్ సంగతి పక్కన పెట్టేయండి. మంచి స్క్రిప్ట్ అన్న తర్వాత కూడా మంచి రిజల్ట్ అందకపోతే ఆ సినిమాని రూపొందించిన వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. ఎందుకురా ఇంత కష్టపడి ఇలాంటి సబ్జెక్టులు తయారు చేయడం, ఫార్ములాని నమ్ముకుని 4 పాటలు 4 ఫైట్లు ఏదో చిన్న ట్విస్టులు పెట్టేసి మామూలుగా రాసి పడేసి డబ్బులు చేసుకోవచ్చుగా అనేసి సేఫ్ గేమ్ కి అలవాటు పడిపోతారు. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 100% మంది అలాంటి వాళ్లే. కానీ ధ్రువ లాంటి సబ్జెక్టుల్ని ఆదరిస్తే రాసేవాళ్ళు, తీసేవాళ్ల ఆలోచనలో మార్పు మొదలవుద్ది. కొత్తగా చేద్దామన్న తపన పెరుగుద్ది. ధ్రువ మంచి విజయాన్ని సాధిస్తే అటువంటి తపనకి స్ట్రాంగ్ సపోర్ట్ దొరుకుద్ది. మరోబళ్ళంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.